ఇప్పుడు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ని మనం ఇక్కడ చూద్దాం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే చూడండి, కంపేర్ చేసే స్థాయి నువ్వు ఏ స్థాయిలో కంపేర్ చేస్తున్నావు అనేది ఇందులో మనకి తెలియజేస్తుంది. సో అడ్జెక్టివ్ అయినా అవ్వచ్చు. చూడండి అమ్మా, ఈ డిగ్రీస్ చూడండి, ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం దేన్ని ఉపయోగించవచ్చు? అడ్జెక్టివ్ మరియు అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్ రెండింటిని మనము కంపేర్ చేయడానికి ఉపయోగిస్తున్నాము. సో ఒక వ్యక్తి యొక్క గుణాన్ని లేదా ఒక పని యొక్క విధానాన్ని కూడా మనము ఇక్కడ కంపేర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఒక స్థాయిని ఏ స్థాయితో మనం కంపేర్ చేస్తున్నాము, ఏ స్థాయిలో మనము కంపేర్ చేస్తున్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఇందులో మనం దేన్ని కంపేర్ చేస్తామంటే అడ్జెక్టివ్స్ను మరియు అడ్వర్బ్స్లను కంపేర్ చేయడం జరుగుతుంది. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం చూసినట్లయితే మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అది మొదటిది పాజిటివ్ డిగ్రీ, సెకండ్ది కంపారిటివ్, మూడోది సూపర్లేటివ్, చూడండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మెయిన్గా ఎన్నిసార్లు డివైడ్ చేస్తారంటే చూడండి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మరియు సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మరియు సూపర్లేటివ్ డిగ్రీ. సో ఈ పాజిటివ్ డిగ్రీని మనం షార్ట్కట్లో ఎలా పిలుస్తాము? పీడీ, దీనిని సిడి, దీనిని ఎస్డి అని మనము పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీలు వీటిలో మనము అడ్జెక్టివ్లను కంపేర్ చేయడానికి మనము లేదా అడ్వర్బ్లను కంపేర్ చేయడానికి మనము ఉపయోగించడం జరుగుతుంది. సో చూడండి అమ్మా, ఇది 1 by 1 డిస్కస్ చేద్దాము. ఈ పాజిటివ్ డిగ్రీ అనేది చూడండి, ఈ పాజిటివ్ డిగ్రీని ఇద్దరిని కంపేర్ చేయడం అంటే చూడండి వ్యత్యాసాలు చూపించదు. ఇక్కడ వ్యత్యాసాలను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఇన్ఈక్వాలిటీస్ని ఇక్కడ చూపించదు. జస్ట్ ఒకరిలాగా ఒకరిని పోలుస్తారు అంతే. ఒకరితో ఒకరిని పోలుస్తారంటే మంచి చెడు ఎక్కువ తక్కువ చెప్పరు, మంచి కానీ చెడు కానీ. సో ఇలా ఇక్కడ చూడండి 2 యూనిట్స్ని కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా చూడండి ఇందులో చూడండి 2 యూనిట్స్ని కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాం అంటే పోల్స్తాం ఇతనితో అతను. ఓకేనా? చూడండి పాజిటివ్ స్టేట్మెంట్ అయితే చూడండి పాజిటివ్ స్టేట్మెంట్ అయితే యాజ్లు ఏం ఉపయోగిస్తాము? యాజ్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా నెగిటివ్ అంటే బ్రాకెట్లో నాట్, నెగిటివ్ ఉన్నదనుకోండి సో యాజ్ను ఉపయోగిస్తాం. చూడండి ఈ పాజిటివ్ డిగ్రీలో స్టేట్మెంట్ పాజిటివ్ అయితే యాజ్ను ఉపయోగిస్తాము. నెగిటివ్ అయితే సో యాజ్ను ఉపయోగిస్తాము. నెగిటివ్లకు ఒకసారి మనం యాజ్ని ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ఇక్కడ సో యాజ్ కానీ యాజ్ కూడా ఉపయోగించవచ్చు. బట్ పాజిటివ్లో సో యాజ్ను ఉపయోగించకూడదు. ఓకేనా? సో చూడండి ఈ పాజిటివ్ డిగ్రీలో దీన్ని మనం షార్ట్కట్లో పీడీ అంటాము. 2 యూనిట్లను పోల్చడానికి మనం ఉపయోగిస్తాము. ఓకేనా? కానీ ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అని చెప్పదు. నెక్స్ట్ పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చిందనుకోండి యాజ్ని ఉపయోగిస్తాము. నెగిటివ్ స్టేట్మెంట్ అనుకోండి సో యాజ్ని మనము ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. చూడండి రాము ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సోము. రాము ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సోము. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తాము?
యాజ్ స్ట్రాంగ్ యాజ్. సో రాము ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సోము అంటే సోము లాగే రాము కూడా చాలా బలమైన వ్యక్తి. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఒక ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పట్లా. సోము లాగే రాము కూడా ఏం చేస్తాము, చాలా స్ట్రాంగ్ అయిన వ్యక్తి అని చెప్తున్నాం. అదేవిధంగా మనం చూడండి నెగిటివ్లో చెప్పచ్చు, సోము ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ గిరి. సోము ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ గిరి. ఇక్కడ చూడండి నెగిటివ్ వర్డ్ వచ్చింది కాబట్టి సో యాజ్ మనము ఉపయోగించాము. సో ఇక్కడ యాజ్ కూడా ఉపయోగించాము. ఇన్స్టెడ్ ఆఫ్ సో వీ కెన్ ఆల్సో యూజ్ యాజ్. చూడమ్మా, సోము ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ గిరి. సో ఇక్కడ చూడండి పాజిటివ్ స్టేట్మెంట్ అయితే యాజ్ను, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే సో యాజ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఎందులో, పాజిటివ్ డిగ్రీలో. ఇది అదే మనం కంపారిటివ్ డిగ్రీ చూసినట్లయితే, ఇక్కడ మనము కంపారిటివ్ డిగ్రీ చూసినట్లయితే చూడండమ్మా, ఇది కూడా 2 యూనిట్స్ని ఇన్ఈక్వల్ డిగ్రీ. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, 2 యూనిట్స్ని కంపేర్ చేయడానికి ఇది కూడా, ఈ కంపారిటివ్ డిగ్రీని కూడా 2 యూనిట్స్ని మనము కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాము. సో ఇక్కడ చూడండమ్మా, ఇక్కడేం ఉపయోగిస్తాడు చూడండి, ఈఆర్. చూడమ్మా, ఈఆర్ లేదా మోర్ ప్లస్ దాన్. ఈఆర్ లేదా మోర్ ప్లస్ దాన్ని మనము ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. ఎందులో, కంపారిటివ్ డిగ్రీలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈఆర్ లేదా మోరు ప్లస్ దాన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాము, కంపారిటివ్ డిగ్రీలో ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, రాము ఈజ్ స్ట్రాంగర్ దాన్ సోము. రాము ఈజ్ స్ట్రాంగర్ దాన్ సోము. ఇక్కడ మనం చూసినట్టు చూడమ్మా, ఈఆర్ దాన్ ఉంది. ఈఆర్ దాన్ ఉన్నప్పుడు మనము కంపారిటివ్ డిగ్రీ కింద మనము తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకి సూపర్లేటివ్ డిగ్రీ చూద్దాం. ఈ సూపర్లేటివ్ డిగ్రీ చూడండి, 3 ఆర్ మోర్ యూనిట్స్ని, అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ యూనిట్స్ని మనం కంపేర్ చేయడానికి ఈ సూపర్లేటివ్ డిగ్రీని మనము ఉపయోగిస్తాము. చూడండి, ఈ సూపర్లేటివ్ డిగ్రీలో ఏముంటుందంటే ది. చూడమ్మా, ది కానీ మై, అవర్, హిస్, హర్, ఇట్స్, దేర్. అంటే ది లేదా మై, అవర్, హిస్, హర్, ఇట్స్, దేర్. సో ఎక్కువగా మనం ఉపయోగించేది దీనే. సో ది లేకపోతే కూడా మనం ది బదులు వీటి కూడా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. సో ది ప్లస్ ఎస్టీ లేదా ఈఎస్టీ ఏముంటుంది, ఎస్టీ లేదా ఈఎస్టీలు మనకి ఉంటాయి. ఎస్టీ లేదా ఈఎస్టీలు ఉంటాయి. సో మీకు చెప్పాను కదా. సో ఇవి రేర్ కేసులో, చాలా తక్కువ సందర్భంలో వీటిని ఉపయోగిస్తాము. కానీ దీన్ని మనం రెగ్యులర్గా సూపర్లేటివ్ డిగ్రీలో మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. దాత్రి ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్. దాత్రి ఈజ్ ద బెస్ట్ స్టూడెంట్. సో ఇక్కడ చూడండమ్మా, ఏముంది, ది ప్లస్ ఎస్టీ వచ్చింది. ఓకేనా. సో ఇలా చూసారంటే మనం చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈక్వల్ డిగ్రీకి కంపేర్ చేస్తున్నాం. ఈక్వల్ డిగ్రీకి 2 యూనిట్స్ని ఈక్వల్ డిగ్రీకి కంపేర్ చేస్తే ఇక్కడ ఇన్ఈక్వల్ డిగ్రీకి మనం కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ కూడా ఇన్ఈక్వల్ డిగ్రీకి కంపేర్ చేస్తున్నాం. కాకపోతే 3 లేదా అంతకన్నా ఎక్కువ యూనిట్స్ని కంపేర్ చేస్తున్నాం. సో మనం ఓవరాల్గా చూసినట్టయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే పోల్చే స్థాయి, పోల్చగలిగే స్థాయి. ఓకేనా. ఒక యూనిట్ని మరొక యూనిట్తో ఏ స్థాయిలో మనం కంపేర్ చేస్తున్నాము, సరిసమానంగా చూడండి, సరిసమానంగా చూస్తున్నామా, ఎక్కువ తక్కువగా చూస్తున్నామా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎక్కువ తక్కువ, చాలామందిలో ఎక్కువ తక్కువ చూస్తున్నాం. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తున్నాము, సరిసమానంగా. అంటే చూడండి, రాము ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ సోము అంటే సోము లాగే రాము కూడా బలమైనవాడు అనేసి. సోము ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ గిరి అంటే గిరి అంత స్ట్రాంగ్ ఏం కాదు అని అంటే ఇక్కడ మనం ఎక్కువ తక్కువ చెప్పట్ల, జస్ట్ వాళ్ళ యొక్క లక్షణాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ పాజిటివ్ డిగ్రీలో మనం ఏం చూస్తామంటే బేస్ ఫామ్ ఆఫ్ అడ్జెక్టివ్ ఉపయోగిస్తాం. అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ బేస్ ఫామ్ ఆఫ్ అంటే మొదటి ఫామ్ని మనము ఇక్కడ ఉపయోగిస్తాము. ఇక్కడ
సెకండ్ ఫామ్, అక్కడ థర్డ్ ఫామ్ని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనం ఉపయోగించడం జరుగుతుంది. సో ఒకసారి చూస్తే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మెయిన్గా అడ్జెక్టివ్ మరియు అడ్వర్బ్లను కంపేర్ చేయడానికి ఉపయోగిస్తాము. ఓకేనా, వీటిలో మనం ఏం చేస్తాము, మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేస్తాము. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ మరియు సూపర్లేటివ్ డిగ్రీగా డివైడ్ చేయడం జరిగింది. సో చూడండి, పాజిటివ్ డిగ్రీ అంటే 2 యూనిట్స్లను సరిసమానంగా పోల్చడానికి ఉపయోగిస్తాము. కంపారిటివ్ డిగ్రీ అంటే ఎక్కువ తక్కువలను సూచించడానికి మనం ఉపయోగిస్తాము. సూపర్లేటివ్ డిగ్రీ దీన్ని కూడా ఎక్కువ తక్కువ సూచించడానికి ఉపయోగిస్తాము, కానీ 3 లేదా అంతకన్నా ఎక్కువ యూనిట్ల గురించి చెప్పడానికి మనము ఉపయోగిస్తాము. సో చూడండి, పాజిటివ్ డిగ్రీలో 2 యూనిట్స్కి ఉపయోగిస్తాము. పాజిటివ్ స్టేట్మెంట్ అయితే యాజ్ను, నెగిటివ్ స్టేట్మెంట్ అయితే సో యాజ్ను లేదా యాజ్ను మనము ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. కంపారిటివ్ డిగ్రీలో 2 యూనిట్స్నే కంపేర్ చేస్తాం, కాకపోతే ఈఆర్ లేదా మోర్ ప్లస్ దాన్ అనేది మనకి ఇక్కడ కీవర్డ్గా మనకి ఇక్కడ దీన్ని బట్టి మనం అది కంపారిటివ్ డిగ్రీ అని మనం గుర్తించవచ్చును. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీ కిందకు వస్తే ది లేదా మై, అవర్, హిస్, హర్, ఇట్స్, దేర్ ఈ పదాలు రేర్ కేసులో ఉపయోగిస్తాము, కానీ దీన్ని మనం ఎక్కువగా రెగ్యులర్గా ఉపయోగిస్తాము. ప్లస్ ఎస్టీ లేదా ఈఎస్టీని మనకి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ కింద మనము తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా మనకి మెయిన్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది. సో వీటిని మనం ఇప్పుడు రూల్స్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, కొన్ని అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్ ఇక్కడ చూద్దాము. సో వాటిని సిడీలో ఎలా ఉపయోగిస్తారు, పీడీలో ఎలా ఉపయోగిస్తారు మరియు ఎస్డీలో వాటిని ఎలా ఉపయోగిస్తారో ఒకసారి మనం చూద్దాము. చూడండి అమ్మా, స్ట్రాంగ్ పీడీలో చూడండి ఎప్పుడు కానీ బేస్ ఫామ్ ఉంటుంది. చూడండి అమ్మా, ఇవన్నీ ఏంటివి, బేస్ ఫామ్ ఉంటుంది. ఓకేనా, సో అంటే మెయిన్ రూట్ వర్డ్ లాగా ఉంటుంది. చూడండి, స్ట్రాంగ్, దానికి ఏం చేస్తాము, వీటిలో ఈఆర్ యాడ్ చేసుకుంటాం. స్ట్రాంగ్, ఈఆర్, స్ట్రాంగర్. ఓకేనా, ఇలా ఈఆర్లు యాడ్ చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా స్ట్రాంగెస్ట్, ఇక్కడేం చేస్తున్నాము, ఈఎస్టీలు యాడ్ చేసుకుంటూ ఉన్నాం. ఓకేనా, చూడండి, బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్, వైజ్, వైజర్, వైజెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, హాట్, హాటర్, హాటెస్ట్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, హెవీ, హెవియర్, హెవియెస్ట్, వెల్తీ, వెల్తియర్, వెల్తియెస్ట్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఇది సేమ్ ఫ్యామిలీ అయితే ఓల్డ్కి ఎల్డర్, ఎల్డెస్ట్ వస్తుంది. డిఫరెంట్ ఫ్యామిలీ అయితే ఓల్డ్, ఓల్డరు, ఓల్డెస్ట్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ గుడ్, బెటరు, బెస్ట్ అడ్జెక్టివ్. అదే వెల్, బెటర్, బెస్ట్ వచ్చి అడ్వర్బ్. అదేవిధంగా బ్యాడ్ లేదా ఇల్కి ఓస్ లేదా వర్స్ట్ అనేది మనం తీసుకుంటాం. అదేవిధంగా చూడమ్మా, లిటిల్కి లెస్ కానీ లెస్సర్, లీస్ట్ అనేది మనం ఉపయోగిస్తాము. మచ్ చూడమ్మా, మచ్ లేదా మెనీ, మచ్ అయితే క్వాంటిటీకి, మెనీ అయితే నెంబర్కి ఉపయోగిస్తాము. మోర్ కంపారిటివ్లో మోరు, అదేవిధంగా సూపర్లో మోస్ట్. చూసారా, మచ్ క్వాంటిటీ, మెనీ నెంబర్కి. నెక్స్ట్ ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. సో ఏంటంటే ఇవి మనం సిలబల్ వాడే సిలబల్ని బట్టి చూడండి, 3 అంతకన్నా ఎక్కువ సిలబల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుందంటే వాటిని మోరు మోస్ట్లు మనము చూడండి మోరు మోస్ట్లు ఉపయోగిస్తాము. సో 3 ఆర్ మోర్ సిలబల్ ఉన్నప్పుడు వాటికి మనం ఈ మోరు మోస్ట్లను ఉపయోగిస్తాం. సో ఇవి సాధారణంగా అందరికీ మనకి వీటిపై ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వీటి గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఓకేనా, సో ఈ వర్డ్స్ ఇలా ఉంటాయి అని తెలుసుకోవడానికి మనం దీన్ని రాస్తాం. సో నెక్స్ట్ రూల్స్లోకి వెళ్దాం. మనకి ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించిన మెయిన్ 6 రూల్స్ ఉన్నాయి. మెయిన్గా 6 రూల్స్ ఉన్నాయి. ఆ 6 రూల్స్ కూడా ఈ సింపుల్గా ఈ బాక్స్ ద్వారా మనము నేర్చుకుందాం. సో మనం ఇప్పుడు ఈ రూల్స్ని కనుక చూసినట్లయితే చూడమ్మా, ఫస్ట్ రూల్ అంటే ఒక 6 రూల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. చూడండమ్మా, మొదటి రూల్లో సూపర్లేటివ్ డిగ్రీ రాదు. చూడండమ్మా, కంపారిటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ స్టేట్మెంట్. చూడమ్మా, కంపారిటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ డిగ్రీలో మనము ఏం ఉపయోగిస్తామంటే చూడమ్మా, నాట్ సో యాజ్ లేదా యాజ్
యాజ్ని మనము ఉపయోగిస్తాము. చూడండమ్మా, వెరీ ఇంపార్టెంట్. కంపారిటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తున్నాము? నాట్. ఏం ఉపయోగిస్తాము? నాట్. సో యాజ్ కానీ యాజ్ కానీ ఉపయోగిస్తాను. నేను ఇంతకుముందే చెప్పాను. నేను ఈ యాజ్ని చూడండి, యాజ్ని పాజిటివ్కైనా ఉపయోగించవచ్చు, నెగిటివ్ సెంటెన్స్లో ఉపయోగించవచ్చు. బట్ సో యాజ్ని మాత్రం కేవలం నెగిటివ్ సెంటెన్స్లో మాత్రమే మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ఫస్ట్ రూల్ ఏంది? కంపారిటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ డిగ్రీలో మనం ఏం ఉపయోగిస్తాము? నాట్ని ఉపయోగిస్తాము. సెకండ్ రూల్ చూద్దాం. ఒకవేళ కంపారిటివ్ డిగ్రీ చూడమ్మా, ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అయితే, నెగిటివ్ ఇది కానీ నెగిటివ్ స్టేట్మెంట్ అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏముంటుంది? యాజ్ ఉంటుంది, సో యాజ్ ఉంటుంది, ఎందుకంటే పాజిటివ్ కాబట్టి. ఒకవేళ చూడండమ్మా, ఇదే కానీ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే, అంటే కంపారిటివ్ డిగ్రీ కానీ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఇక్కడేం ఉపయోగిస్తాము? పాజిటివ్ డిగ్రీలో యాజ్ ఉపయోగిస్తాం. ఒకవేళ ఇది పాజిటివ్ అయితే ఇక్కడ నాట్, సో యాజ్ కానీ యాజ్ కానీ ఉపయోగిస్తాం. సో ఇక్కడ కంపల్సరీ యాజే ఉండాలి. చూడండమ్మా, కంపారిటివ్ డిగ్రీ నెగిటివ్ అయితే పాజిటివ్ డిగ్రీలో కేవలం యాజే ఉండాలి. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. సూపర్లేటివ్ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే సూపర్లేటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఓకేనా, పాజిటివ్ స్టేట్మెంట్ అయితే చూడండి, ఈ కంపారిటివ్ డిగ్రీలో మనము ఎనీ అదర్ ఆర్ ఆల్ అదర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎనీ అదర్కి ఇస్తాము. ఎనీ అదర్ లేకపోతే మనకి ఆల్ అదర్ అనేది ఉంటుంది. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో నో అదర్, పాజిటివ్ డిగ్రీలో ఏముంటుంది? నో అదర్ అనేది మనకి ఉంటుంది. సో కేవలం ఈ బాక్స్ ద్వారానే మనం నీట్గా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని. చూడండమ్మా, నెక్స్ట్ రూల్ చూద్దాం. ఒకవేళ ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అయితే అనుకోండి, చూడమ్మా ఇదేమైంది? నెగిటివ్ ఏది? సూపర్లేటివ్ డిగ్రీనే ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్ అనుకోండి, అప్పుడు చూడండమ్మా, అప్పుడు ఇక్కడ ఏముంటుందంటే కంపారిటివ్ డిగ్రీలో సమ్ అదర్ ఉంటుంది. అదేవిధంగా ఈ పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ? అట్లీస్ట్ అనేది మనకి వస్తుంది. అట్లీస్ట్ వస్తుంది. ఎప్పుడు? సూపర్లేటివ్ డిగ్రీ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే కంపారిటివ్ డిగ్రీలో సమ్ అదర్ ఉపయోగించాలి మనము. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ మనము ఉపయోగిస్తాము. చూడమ్మా, ఒకవేళ సూపర్లేటివ్ డిగ్రీలో మనము వన్ ఆఫ్ ది లేదా వన్ ఆఫ్ దీని మనం ఉపయోగించినప్పుడు ఈ కంపారిటివ్ డిగ్రీలో మెనీ అదర్ ఒకవేళ మెనీ అదర్ అనేది లేకపోతే ఆప్షన్లో మోస్ట్ అదర్, మెనీ అదర్ కానీ లేకపోతే ఆప్షన్లో మోస్ట్ అదర్ని మనము తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ వచ్చి వెరీ ఫ్యూని మనము తీసుకోవడం జరుగుతుంది. ఇంకా చివరిగా ఇక్కడ చూడమ్మా, నాట్ వన్ ఆఫ్ దీని చూడండమ్మా, ఇక్కడ కానీ నాట్ వన్ ఆఫ్ ది చూడమ్మా, నాట్ వన్ ఆఫ్ దీని కానీ ఉపయోగిస్తే ఎప్పుడు? సూపర్లేటివ్ డిగ్రీలో. ఈ కంపారిటివ్ డిగ్రీలో మనం ఏం ఉపయోగించాలంటే చూడండి, సమ్ అదర్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా ఈ పాజిటివ్ డిగ్రీలో మనం ఏం ఉపయోగిస్తామంటే అట్లీస్ట్ను ఉపయోగిస్తాము. సో సేమ్ చూడండమ్మా, ఈ 4th రూలు 6th రూలు సేమ్గా ఉన్నాయి. చూడండి, 4th రూలు 6th రూలు ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. చూడండి, అట్లీస్ట్, సమ్ అదరు, నెగిటివ్ స్టేట్మెంట్. కాకపోతే ఇక్కడ నాట్ వన్ ఆఫ్ దీన్ని మనము ఉపయోగిస్తాం. సో చూడండమ్మా, ఈ ఒక్క టేబుల్ ద్వారా మన మైండ్లో ఆ రూల్స్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటాయి. చూడండమ్మా, కంపారిటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఇక్కడేం ఉపయోగిస్తాము? నాట్ ఉపయోగిస్తాము. ఓకేనా? ఒకవేళ కంపారిటివ్ డిగ్రీ కానీ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ యాజ్ అంటే పాజిటివ్ని మనం ఇక్కడ తీసుకుంటాం. చూడండమ్మా, కంపారిటివ్కి పాజిటివ్కి ఎప్పుడు వైస్ వర్స అంటే చూడండమ్మా, ఇది పాజిటివ్ ఉంటే ఇది నెగిటివ్ ఉంటుంది, ఇది నెగిటివ్ ఉంటే ఇది పాజిటివ్ అనేది ఉంటుంది.
సూపర్లేటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ మన కంపారిటివ్లో ఎనీ అదర్ లేదా ఆల్ అదర్ను ఉపయోగిస్తాం. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో నో అదర్ను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సూపర్లేటివ్ డిగ్రీ కానీ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో సమ్ అదర్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ని మనము ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ మనము సూపర్లేటివ్ డిగ్రీలో కానీ వన్ ఆఫ్ ది అనే పదం ఉపయోగిస్తే ఈ కంపారిటివ్ డిగ్రీలో మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ను మనం ఉపయోగిస్తాము. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ అనే పదాన్ని మనం ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ సూపర్లేటివ్ డిగ్రీలో కానీ నాట్ వన్ ఆఫ్ ది అనే పదం ఉపయోగిస్తే ఈ కంపారిటివ్ డిగ్రీలో సమ్ అదర్ అనే దాన్ని ఉపయోగిస్తాము. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ మనము ఉపయోగించడం జరుగుతుంది. సో అందుకే చెప్పాను 4th రూల్ 6th రూల్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. సో చూడండి, ఈ ఒక్క టేబుల్ ద్వారా మనకి ఏమొస్తుంది, సో కంప్లీట్ అవగాహన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద తెలుస్తుంది. సో ట్రాన్స్ఫర్ మనం మార్చేటప్పుడు ఈజీగా, సో ఇక్కడ ఈ పదం ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఈ పదం రావాలి అనే ఒక ఐడియా అవగాహన మనకి ఈజీగా వస్తుంది. సో ఈ టేబుల్ అనేది ఒక్కసారి చూస్తే మనకు మైండ్లో గుర్తుండవు, ఒక మైండ్ మ్యాప్ లాగా మనకి ఎప్పుడు ఇంజెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనము ఆ 6 రూల్స్ని విత్ ఎగ్జాంపుల్స్తో పాటు 1 by 1 మనం ఇక్కడ నేర్చుకుందాం. సో ఫస్ట్ ఏది, రూల్ 1. చూడమ్మా, రూల్ 1 మనం ఏం నేర్చుకున్నాము చూడండి. పీడి సిడీలు మాత్రమే ఉంటుంది. చూడండి, పీడీలో ఏముంటుంది, నాట్ సో యాజ్ ఉంటే లేదా యాజ్ ఉంటే, సిడీలో ఎలా ఉంటుంది, పాజిటివ్ స్టేట్మెంట్ ఉంటుంది. అంటే ఈఆర్ లేదా మోర్ ప్లస్ దాన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది రూల్ నెంబర్ 1లో. ఓకేనా, అంటే దీని అర్థం ఏంది, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ ఇక్కడ ఏముండాలా, పాజిటివ్ స్టేట్మెంట్ అనేది ఉండాలి. సరే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. రాణి ఈజ్ టాలర్ దాన్ వాణి. ఇదేది చూడమ్మా. సో ఏం చేశాడు, దీన్ని సిడీలో ఇచ్చాడు. సిడీలో వచ్చి ఏమంటాడు, చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ పాజిటివ్ డిగ్రీ. దీన్ని ఏం చేయమన్నాడు, పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. దేనిలోకి మార్చమన్నాడు, పాజిటివ్ డిగ్రీలోకి మార్చమన్నాడు. సో ఇలా పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు మన మైండ్లో రావాలి, రాణి ఈజ్ టాలర్ దాన్ వాణి. అంటే ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఏముంది, నో నెగిటివ్ వర్డ్, ఎటువంటి నెగిటివ్ వర్డ్ లేదు. కాబట్టి ఈ సెంటెన్స్ ఏది, ఇది పాజిటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్సు పాజిటివ్ సెంటెన్స్. సో ఇప్పుడు మనం దీనిని దేనిలోకి మార్చాలంటే పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఇప్పుడు చూడండమ్మా, ఇక్కడ మీకు నోట్ మీరు ఒకసారి చూసారంటే చూడండమ్మా, చూడండి, ఇలా సిడీలోంచి కానీ ఎస్డీలోంచి కానీ మనం పీడీలోకి మార్చేటప్పుడు చూడండమ్మా, సబ్జెక్టు చూడండమ్మా, సబ్జెక్టు ఆబ్జెక్టు, సబ్జెక్ట్ ఎలా మారిపోతుంది, ఆబ్జెక్ట్గా మారిపోతుంది. అదేవిధంగా ఆబ్జెక్టు సబ్జెక్ట్గా మారిపోతుంది. ఎప్పుడు పీడీలోంచి అయినా చూడండమ్మా, ఎప్పుడు చూడండి ఎస్డి మరియు సిడీల నుంచి పీడీకి మార్చినప్పుడు చూడండి, ఎస్డి లేదా సిడి నుంచి చూడమ్మా, ఎస్డి నుంచి అంటే సూపర్లేటివ్ డిగ్రీ నుంచి కానీ కంపారిటివ్ డిగ్రీ నుంచి కానీ సిడీకి మార్చినప్పుడు అంటే పీడీకి మార్చినప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్టు సబ్జెక్టులుగా మారుతుంది. ఓకేనా, ఎప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ నుంచి పీడీలోకి మార్చినా లేదా కంపారిటివ్ డిగ్రీలోంచి పీడీలోకి మార్చినా సబ్జెక్టులు ఆబ్జెక్టులు, ఆబ్జెక్టులు సబ్జెక్టులు అనేది అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూద్దామా. నెక్స్ట్ పాయింట్ అంటే టెన్స్ మారదు. టెన్స్ ఎటువంటి మారదు ఉండదు, టెన్స్ మారదు, మీనింగ్ కూడా
మారదు. సో టెన్స్ మీనింగ్ కూడా మారదు. ఎప్పుడు సిడిలో ఎస్డిలోంచి కానీ పిడిలోంచి కానీ అంటే ఒకదాని నుంచి ఒకదానికి దేని నుంచి దేనికి మార్చినా ఏ సెంటెన్స్ చూడమ్మా, ఇది వచ్చి చూడండి టెన్స్ మీనింగు దేనిలోంచి దేనికి మార్చినా అంటే సిడిలోంచి పీడీకి మార్చినా, పీడీలోంచి ఎస్డీకి మార్చినా, ఎస్డీలోంచి మళ్ళీ సిడీకి మార్చినా, ఎలా మార్చినా కూడా టెన్స్ మారదు, మీనింగ్ కూడా మారదు. సో ఇప్పుడు మనం చూడమ్మా మెయిన్ ఇంపార్టెంట్ ఏది సిడీలోంచి కానీ ఎస్డీలోంచి కానీ పీడీలోకి మార్చినప్పుడు అంటే పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు టెన్స్లో ఎటువంటి మార్పు ఉండదు, మీనింగ్లో ఎటువంటి మార్పు ఉండదు. అదేవిధంగా ఏముంటుంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్కి ఆన్సర్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే చూడమ్మా రాణి అనేది ఏమవుతుంది సబ్జెక్ట్, వాణి అనేది ఆబ్జెక్ట్. ఓకే జనరల్గా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరిని మనం ఇంటర్చేంజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి అమ్మా ఆన్సర్ వాణి ఈస్. చూడమ్మా వాణి ఈస్ మనకేం ఉపయోగించాలా చూడమ్మా ఇక్కడే ఉండాలా నాట్ కదా నాట్. చూడండి వాణి ఈస్ నాట్, వాణి ఈస్ నాట్ సో టాల్ యాజ్ రాణి. చూడమ్మా వాణి ఈస్ చూడమ్మా ఇక్కడే ఉంది రాణి ఈస్ టాలర్ దాన్ వాణి అని ఉంది, రాణి ఈస్ టాలర్ దాన్ వాణి అని ఉంది. అంటే ఇది చూడమ్మా రాణి వాణి కన్నా పొడుగు అనేసి. వాణి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రాణి అంటే దీని మీనింగ్ ఏంది ఇక్కడ కూడా రాణినే పొడుగు. సో ఇక్కడ మీనింగ్ మారిందా మారలా, మీనింగు మారదు టెన్స్ కూడా మారదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడమ్మా వాణి ఈజ్ నాట్ ఉపయోగించామా ప్లస్ సో యాజ్ ఉపయోగించాం, నాట్ సో యాజ్. చూడమ్మా నాట్ సో యాజ్ ఉపయోగించామంటే ఇది మొదటి రూల్ కింద వస్తుంది. ఆ మొదటి రూల్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ మొదటి రూల్ ఇది వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీ ఎలా ఉంటుంది పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇదేది ఇది పాజిటివ్ డిగ్రీ. ఇంకొకసారి చెప్పేదా చూడండి అమ్మా ఒకసారి. రూల్ నెంబర్ 1 ఏం చెప్తుంది కంపారిటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే, కంపారిటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే. సో చూడండి అమ్మా టాలర్ చూడండి ఈఆర్ ప్లస్ దాన్ ఉంది, ఈఆర్ ప్లస్ దాన్ ఉంది, ఎటువంటి నెగిటివ్ వర్డ్ లేదు. సో ఎటువంటి నెగిటివ్ వర్డ్ లేకపోతే అది పాజిటివ్ స్టేట్మెంట్. సో ఇలా పాజిటివ్ స్టేట్మెంట్ అయితే మనం దీన్ని పీడీలోకి మార్చినప్పుడు ఏం చేయాలి నాట్ ఉపయోగించాలి. సో ఏం ఉపయోగిస్తున్నాం ఇక్కడ నాట్. వాణి ఈజ్ నాట్ సో టాల్ యాజ్ రాణి. సరే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. Datri is wiser than Kavita. Datri is wiser than Kavita. So ఇక్కడ చూసారమ్మా Datri is wiser than Kavita. సో ER ప్లస్ దాన్ ఉంది. సో ER ప్లస్ దాన్ ఉంటే మనం అది ఏ డిగ్రీగా గుర్తించవచ్చు కంపారిటివ్ డిగ్రీగా గుర్తించవచ్చు. కంపారిటివ్ డిగ్రీ ఓకే. ఇప్పుడు స్టేట్మెంట్ పాజిటివ్నా నెగిటివ్నా చూడాలా, స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ చూడాలా. సో చూడండి ఇప్పుడు దాత్రి ఈజ్ వైజర్ దాన్ కవిత. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు దీన్ని సిడీలోకి మార్చాలన్నప్పుడు మనకు రూల్ నెంబర్ 1 గుర్తు రావాలా అంటే ఏం గుర్తు రావాలా నాట్ ఉపయోగించాలి అని గుర్తు వస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని మారుద్దాం, దేనిలోకి మారుద్దాము పీడీలోకి మారుద్దాం. అప్పుడు ఏమవుతుంది దాత్రి కవితలు ఇంటర్చేంజ్ అవుతాయి. ఎలా మారుతుంది కవిత ఈజ్ నాట్ సో వైజ్. కవిత ఈజ్ నాట్ సో వైజ్ యాజ్ దాత్రి. సో ఇక్కడ చూసాడమ్మా. సో కవిత అనేది ఏమొచ్చింది ఇక్కడ సబ్జెక్ట్గా మారింది. ఇక్కడ ఏముంది నెక్స్ట్ వెర్బ్ ఉంది, నెక్స్ట్ ఏముంది నెగిటివ్ వర్డ్ ఉంది. సో వైజ్ యాజ్ దాత్రి ఇక్కడ ఏమొచ్చింది మళ్ళీ ఆబ్జెక్ట్ వచ్చింది. సో స్ట్రక్చర్లు కూడా మారవమ్మా, అదే స్ట్రక్చర్లో ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం ఉపయోగించాము సో యాజ్లో ఉపయోగించాం. దేని ముందు ఇది బేస్ ఫామ్, ఇదేది ఇది బేస్ ఫామ్. ఓకేనా. సో ఇంకోసారి చూడండి రూల్ నెంబర్ 1లో కంపారిటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ స్టేట్మెంట్ అయితే పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు నాట్ సో యాజ్ కానీ
నాట్ యాజ్ కానీ. సో ఇక్కడ మనం యాజ్ కూడా ఉపయోగించవచ్చు. ఓకేనా, యాజ్ కానీ మనము ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు ఇదేమవుతుంది, పీడీ. అర్థమైందా? సో రూల్ నెంబర్ 1 ప్రకారం అవుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. కార్తిక్ ఈస్ ఫ్యాటర్ దాన్ అరుణ్. కార్తిక్ ఈజ్ ఫ్యాటర్ దాన్ అరుణ్. సో ఇది చూడమ్మా, కార్తిక్ ఈజ్ ఫ్యాటర్ దాన్ అంటే చాలా లావుగా ఉన్నాడు అనేసి. సో ఇప్పుడు ఇది సిడి అవుతుంది. ఎలా చెప్పగలవు సిడి అవుతుంది అనేసి? ఈఆర్ ప్లస్ దాన్ ఉంది. ఈఆర్ ప్లస్ దాన్ ఉంది కాబట్టి మనము అది కంపారిటివ్ డిగ్రీలో ఉంది అని చెప్పవచ్చును. కార్తిక్ ఈజ్ ఫ్యాటర్ దాన్ అరుణ్. ఇప్పుడు మనం దీన్ని ఎందులోకి మార్చాలి? పీడీలోకి, అంటే పాజిటివ్ డిగ్రీలోకి మనము దీన్ని మార్చాల్సి ఉంటుంది. సో ఒకసారి మారుద్దామా? కార్తిక్ అరుణ్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఎలా మారుతుంది? అరుణ్ ఈజ్ నాట్. ఓకేనా, అరుణ్ ఈజ్ నాట్ సో బేస్ ఫామ్ ఫ్యాట్ యాజ్ కార్తిక్. ఇదేమవుతుంది చూడమ్మా. సో అరుణ్ ఈజ్, చూడండి, అరుణ్ ఈజ్ నాట్ సో ఫ్యాట్ యాజ్ కార్తిక్. ఇదేమవుతుంది? పీడీ అవుతుంది. సో పీడీలో మనం ఉపయోగించే ఫామ్ ఏది? బేస్ ఫామ్. ఏం ఉపయోగిస్తాము? బేస్ ఫామ్. సో రూల్ నెంబర్ 1 చాలా సింపుల్ అమ్మా. ఇంకోసారి చెప్తాను చూడండమ్మా. కంపారిటివ్ డిగ్రీ అంటే సిడి గనుక ఇచ్చిన వాక్యము పాజిటివ్ స్టేట్మెంట్ అయితే ఆ సిడి వాక్యాన్ని పీడీలో అంటే పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలంటే జస్ట్ మనం ఆ పాజిటివ్ డిగ్రీలో నాట్ను ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది మనకి ఉన్న రూల్ నెంబర్ 1. ఓకే, రూల్ నెంబర్ 2ని చూద్దాము. రూల్ నెంబర్ 2ని మనం ఇక్కడ చూద్దాము. సో ఈ రూల్ నెంబర్ 2 మనకేం చెప్తుంది? రూల్ నెంబర్ 2 చూడండమ్మా. రూల్ నెంబర్ 2లో ఏం చెప్తుంది? సిడి కానీ, చూడమ్మా, సిడి కానీ నాట్ అంటే నాట్ ప్లస్ ఈఆర్ లేదా మోర్ ప్లస్ దాన్. ఓకేనా. సో చూడమ్మా, సో ఈ సిడిలో కానీ నాట్ అంటే నెగిటివ్ వర్డ్, సిడిలో కనుక నాట్ నెగిటివ్ వర్డ్ కానీ ఉంటే మనము చూడండమ్మా, ఇక్కడ మనం పీడీలోకి మార్చినప్పుడు జస్ట్ మనం ఏం చేస్తాము? యాజ్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్గా మారుస్తాం. చూడండమ్మా, చెప్పాను ఇంతకుముందు నేను, సిడి పాజిటివ్ అయితే పీడీ నెగిటివ్గా ఉంటుంది. ఒకవేళ సిడి నెగిటివ్ అయితే పీడీ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సిడిలో నాట్ ఉపయోగిస్తే పీడీలో ఏం చేస్తాము? పాజిటివ్ ఉపయోగించాం. ఇంతకుముందు రూల్ నెంబర్ 1లో ఏం చేసాము? పీడీలో పాజిటివ్ ఉన్నింది, పీడీలో నెగిటివ్ ఉన్నింది, సిడిలో పాజిటివ్ ఉన్నింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం మనం. ఓకే, కమల ఈజ్ వీకర్ దాన్, చూడమ్మా, కమల ఈజ్ నాట్ వీకర్ దాన్ అరుణ. ఇదేముంది? సిడి. కమల ఈజ్ నాట్ వీకర్ దాన్ అరుణ. సో చూడండి, కమల ఈజ్ నాట్ ఏముంది ఇక్కడ? నెగిటివ్ వర్డ్ ఉంది. కమల ఈజ్ నాట్ నెగిటివ్ వర్డ్ ఉంది. వీకర్ దాన్ అరుణ. కమల ఈజ్ నాట్ వీకర్ దాన్ అరుణ అంటే అరుణ కన్నా అంత వీక్ ఏమీ కాదు అనేసి చెబుతూ ఉంది సిడిలో. సో ఇప్పుడు చూడండమ్మా, సిడిలో నాట్ వచ్చింది అంటే అది రూల్ నెంబర్ 2. సిడిలో నాట్ వచ్చింది. ఓకేనా, అప్పుడు మనం ఏం చేయాలి? సిడిలో నాట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? పీడీలో యాజ్ను ఉపయోగించాలి. పీడీలో ఏం ఉపయోగించాలి? యాజ్ని ఉపయోగించాలి. అదేవిధంగా సబ్జెక్టులు ఆబ్జెక్టులు మార్చుకుంటాం. సో ఇప్పుడు చెప్తే చూడండమ్మా, అరుణ
ఈజ్ అరుణ ఈజ్ యాజ్ వీక్ యాజ్ అరుణ ఈజ్ యాజ్ వీక్ యాజ్ కమలా. కమలా. సో చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ ఉపయోగించాము కాబట్టి ఈ స్టేట్మెంట్ మనం పాజిటివ్గా జస్ట్ యాజ్ ఉపయోగించి క్లియర్ చేసాం. సో కమలా ఈజ్ నాట్ వీకర్ దాన్ అరుణ అంటే అరుణ కన్నా కమల అంత వీక్ ఏం కాదు అంటే ఇక్కడ కూడా ఏం చెప్పింది, అరుణ ఈజ్ యాజ్ వీక్ యాజ్ కమల, కమలలాగే అరుణ కూడా చాలా వీక్ అనేసి. ఇక్కడ మనం మీనింగ్ కన్నా ఇంపార్టెన్స్ స్ట్రక్చర్కి ఇవ్వాలమ్మా. సో చాలామంది మీనింగ్ కోసం వెతుకుతూ కన్ఫ్యూజ్ అవుతుంటారు. చాలామంది ఏం చేస్తారు, మీనింగ్ కోసం పాకులాడుతూ వెతుకుతూ కన్ఫ్యూజ్ అవుతారు. అంత అవసరం లేదు ఇక్కడ, జస్ట్ మనకి స్ట్రక్చర్. సో ఇక్కడ నాట్ నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఇది మనం పాజిటివ్ తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్, దేవి ఈజ్ నాట్ షార్టర్ దాన్ ప్రియా. ఓకేనా, ఇది వచ్చి సిడి. దేవి ఈజ్ నాట్ షార్టర్ దాన్ ప్రియా. దేవి ఈజ్ నాట్ షార్టర్ దాన్ ప్రియా. సో ఇది సిడి అని ఎలా చెప్పగలమంటే చూడండి మా, ఈఆర్ ఉంది ప్లస్ దాన్ ఉంది, ఈఆర్ ప్లస్ దాన్ ఉంది, అప్పుడు దాన్ని సిడి అనొచ్చు. ఈ నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి దీన్ని రూల్ నెంబర్ 2 కింద మనం తీసుకుంటాము. ఆ రూల్ నెంబర్ 2 కింద తీసుకున్నప్పుడు మన మైండ్లో ఆ రూల్ మొత్తము స్క్రోల్ అవ్వాలి, ఓకే, డిస్ప్లే అవ్వాలి. అప్పుడు చూడమ్మా, దీన్ని పీడీలోకి మార్చినప్పుడు మనం ఏం ఉపయోగించాలంటే యాజ్లు ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? యాజ్లు ఉపయోగించాలి. ఒకసారి చూద్దాం. ఈ దేవి ప్రియాలు ఏమవుతాయి? మారుతాయి. ఓకేనా. ఇప్పుడు ఎలా మారుతుంది? ప్రియా. చూడమ్మా, ప్రియా సేమ్ వెర్బ్ ఈజ్, ప్రియా ఈజ్. నాట్ ఉపయోగిస్తామా? తీసుకోం. ఈ నాట్ని చూడమ్మా, ఈ నాట్ని మనం ఏం చేస్తాం ఇక్కడ? తీసుకోకూడదు. ఈ నాట్ని మనం ఇక్కడ రిపీట్ అనేది చేయకూడదు. ప్రియా ఈజ్ చూడమ్మా యాష్ షార్ట్ యాజ్ దేవి. ప్రియా ఈజ్ యాజ్ షార్ట్ యాజ్ దేవి. ఓకేనా. ఇలా మనం ఏం చేస్తున్నాము, సబ్జెక్ట్ వెర్బ్ను మార్చుకుంటున్నాం కానీ మీనింగ్ అనేది మారదు. సో ఇదేమవుతుంది? ఇది చూడమ్మా, ఇదేమవుతుంది? పాజిటివ్ డిగ్రీ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. తిరుపతి ఈజ్ నాట్ కూలర్ దాన్, తిరుపతి ఈజ్ నాట్ కూలర్ దాన్ లంబసింగి. లంబసింగి. తిరుపతి ఈజ్ నాట్ కూలర్ దాన్ లంబసింగి. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది సిడి. సో లంబసింగి కన్నా తిరుపతి అంత కూల్ ఏం కాదు. అవును, అంటే లంబసింగి చాలా కూల్గా ఉంటుంది తిరుపతి కన్నా అనేసి. సో చూడమ్మా, నాట్ కూలర్ దాన్. ఇప్పుడు చూసినట్టయితే మనము తిరుపతి ఈజ్ నాట్ కూలర్ దాన్ లంబసింగి అంటే లంబసింగి చాలా కూల్గా ఉంటుంది తిరుపతితో పోలిస్తే అని అర్థం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏముంది? నాట్ అనేది ఉంది, ఈఆర్ ప్లస్ దాన్ ఉంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో ఇది నాట్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి దీన్ని రూల్ నెంబర్ 2 కింద మనం కన్సిడర్ చేస్తాము. ఇలా కన్సిడర్ చేసినప్పుడు దీనిని పాజిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు మనం పాజిటివ్ డిగ్రీలో యాజ్ను మనము ఉపయోగిస్తాము. సో చాలా ఇక్కడ చూడండి ఎంత సింపుల్గా మనం మార్చగలుగుతున్నామో. రూల్ నెంబర్ 1 నేర్చుకున్నాం ఈజీగా, రూల్ నెంబర్ 2 కూడా ఈజీగా రాసుకున్నాం. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్లో దీన్ని చూద్దాము. సో ఇక్కడ తిరుపతి లంబసింగిని మనం మార్చుకుంటే సరిపోతుంది. చూడండమ్మా, లంబసింగి ఈజ్. సో దీని అంటే రిపీట్ చేస్తామా? చేయము. లంబసింగి ఈజ్ చూడమ్మా యాజ్ కూల్ యాజ్ తిరుపతి. లంబసింగి ఈజ్ యాజ్ కూల్ యాజ్ తిరుపతి. సో చూడమ్మా, యాజ్ వచ్చింది. ఇక్కడ ఏం ఉపయోగించాము? బేస్ ఫామ్ ఆఫ్ డిగ్రీని మనము ఉపయోగించడం జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. కుమార్ ఈజ్ యాజ్ వైజ్ కుమార్ ఈజ్ నాట్
వైజర్ దాన్ విజయ్. కుమార్ ఈజ్ నాట్ వైజర్ దాన్ విజయ్. ఇదేమవుతుంది? కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. కుమార్ ఈజ్ నాట్ వైజర్ దాన్ విజయ్ అన్నప్పుడు అది కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. సో దీన్ని మనము ఏ డిగ్రీలోకి మార్చాలి? చూడమ్మా, నాట్ ఉంది, ఈఆర్ దాన్ ఉంది, అంటే రూల్ నెంబర్ 2 వస్తుంది అని మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. అప్పుడు ఏముంది ఇక్కడ? రూల్ నెంబర్ 2లో పీడీలోకి మార్చినప్పుడు యాజ్ని మనం ఉపయోగించాలి. మనకి చెక్ చేసుకోవచ్చు. చూడమ్మా, నాట్ ఉందా? నాట్ ఉంది. ఈఆర్ ఉందా? ఈఆర్ ఉంది. దాన్ ఉందా? దాన్ ఉంది. ఓకే, ఇది రూల్ నెంబర్ 2 అని మనం ఫిక్స్ అయ్యి దాన్ని పాస్ట్ డిగ్రీలోకి ఎలా మార్చచ్చు? విజయ్ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ కుమార్. ఇది వచ్చి పీడీ అవుతుంది. సో చూడమ్మా, ఇంతకుముందు ఇక్కడ ఏం చూసాము? నాట్, ఈఆర్, దాన్. కానీ ఇక్కడ ఏముంటుంది? పాస్ట్లో యాజ్ ఉంటుంది. విజయ్ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ కుమార్. సో చాలా సింపుల్ అమ్మా ఇది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఒక బిట్ వస్తే ఖచ్చితంగా మనం స్కోర్ చేయొచ్చు. సో చూడండి, విజయ్ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ కుమార్, ఇది పాజిటివ్ డిగ్రీ. సో ఇలా సిడి కంపారిటివ్ డిగ్రీలో కానీ నెగిటివ్ ఉంటే పాజిటివ్ డిగ్రీలో పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. సో చెప్పాను కదా, సిడి నెగిటివ్ అయితే పీడీ పాజిటివ్, ఒకవేళ సిడి పాజిటివ్ అయితే సిడి నెగిటివ్. ఓకేనా? ఇలా మనం ఉపయోగించుకుంటాం. రూల్ నెంబర్ 3 చూద్దాం. రూల్ నెంబర్ 3 చూద్దాం. ఈ రూల్ నెంబర్ 3లో మనం ఒకసారి చూసినట్లయితే చూడండి మా, ఏముంటుంది ఇక్కడ? చూడండి, ఎస్డి ఎలా ఉంటుంది? పాజిటివ్ అంటే చూడమ్మా, ది ప్లస్ ఎస్టీ లేదా ఈఎస్టీ ఉంటుంది దేంట్లో? ఎస్డిలో. అదేవిధంగా సిడిలో ఉంటుంది నో అదర్ లేదా ఆల్ అదర్. నో అదర్ లేదా ఆల్ అదర్ అనే పదం కనిపిస్తుంది. అదేవిధంగా పీడీలో ఏముంటుంది? నో. చూడమ్మా, ఇక్కడ వచ్చి ఎనీ అదర్ లేదా ఆల్ అదర్ ఉంటుంది. ఇక్కడ నో అదర్, పీడీలో నో అదర్ ఉంటుంది. సో చూడండమ్మా, ఎస్డీలో పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? ది ప్లస్ ఎస్టీ లేదా ఈఎస్టీ ఉంటుంది, ఎటువంటి నెగిటివ్ వర్డ్ ఉండదు. అలా ఎస్డి అనేది పాజిటివ్ అయితే సిడిలో ఉంటుంది ఎనీ అదర్ లేదా ఆల్ అదర్, ఎనీ అదర్ లేదా ఆల్ అదర్ ఉంటుంది. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో ఏముంటుంది? నో అదర్ అనేది ఉంటుంది. సో ఇలా మనము వీటిని మనం ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్ చూద్దాం. ధోని ఈజ్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్. ధోని ఈజ్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ చూసారు కదమ్మా, ది అనేది ఉంది ప్లస్ ఎస్టీ ఉంది, ది ఎస్టీ ఉందా? నెక్స్ట్ చూడమ్మా, ఇలా ఉంది కాబట్టి ది ప్లస్ ఈఎస్టీ ఉంది కాబట్టి మనం దీన్ని ఏం తీసుకోవచ్చు? ఎస్డి కింద తీసుకోవచ్చు. ఇది ఈఎస్డి కింద తీసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ మళ్ళీ మరొకసారి చదువుదాం. ధోని ఈజ్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్. ధోని ఈజ్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్. సో ఇక్కడ ఎటువంటి నెగిటివ్ వర్డ్ లేదు, ఎటువంటి వ్యతిరేక పదాన్ని ఇక్కడ ప్రదర్శించలేదు కాబట్టి ఇది పాజిటివ్ స్టేట్మెంటు. సో మనకి మైండ్లో ఉన్నదే 6 రూల్స్. సో అందులో ఎస్డి అనేది పాజిటివ్గా ఉండేది ఒకటే, అది థర్డ్ రూల్. ఎస్డి పాజిటివ్గా ఉండేది ఒకటే, అది థర్డ్ రూల్. సో ఆ థర్డ్ రూల్లో మనం ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు దీన్ని సిడీలోకి మార్చినప్పుడు చూడమ్మా, దీన్ని సిడీలోకి మారిస్తే ఎలా ఉంటుందంటే మనం ఎనీ అదర్ లేదా ఆల్ అదర్ను ఉపయోగించాలి. సో మీకు చెప్పాను నేను, ఎస్డీలోంచి కానీ సిడీలోంచి కానీ పీడీకి మార్చినప్పుడు సబ్జెక్టులు ఆబ్జెక్టులు మారుతాయని చెప్పాను. కానీ ఎస్డీలోంచి సిడీలోకి మార్చినా, సిడీలోంచి ఎస్డీలోకి మార్చినా అటువంటి మార్పులు ఏమి ఉండదు. కేవలం పీడీలోకి మార్చినప్పుడు మాత్రమే పీడీలో అటువంటి మార్పులు ఉంటాయి. సో ఒకసారి చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో.
ధోని ఈస్, ఓకేనా, ధోని ఈస్, చూడమ్మా ఇక్కడ బెస్ట్కి ఏం వస్తుంది చూడమ్మా, ఇది కూడా మనం రాసుకోవచ్చు. ఏం వస్తుంది చూడమ్మా, గుడ్, బెటరు, బెస్ట్ కదా. కాబట్టి కంపారిటివ్లో ఏమి ఉండాలా, బెటర్ ఉండాలి. ధోని ఈస్ బెటర్ దాన్, చూడు ఈఆర్ ప్లస్ దాన్ వచ్చిందా, ఈఆర్ ప్లస్ అనాలా. ధోని ఈస్ బెటర్ దాన్ ఎనీ అదర్ లేదా ఆల్ అదర్, అంటే ఏది ఆప్షన్లో ఉంటే అది, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఎనీ అదర్గా ఇస్తాం. ధోని ఈస్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్. ఇది వచ్చేమవుతుంది, సిడి అవుతుంది. సో ఇక్కడ మనం ముఖ్యంగా మనం గమనించాలి చూడమ్మా, ఇక్కడ ఫినిషర్ సింగులర్ ఉండాలమ్మా, ఫినిషర్స్ కాదు, ఫినిషర్. ఎనీ అదర్, ఆల్ అదర్ ఫినిషర్. చూడమ్మా, ఎనీ అదర్ ఫినిషర్, ఒకవేళ ఆల్ అదర్ ఉన్నప్పుడు ఫినిషర్స్ అని వస్తుంది. సో ధోని ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్, ఓకేనా. అదేవిధంగా చూడమ్మా, ఎనీ అదర్ తర్వాత ఫినిషర్ సింగులర్ రావాలి. ఒకవేళ ఇది చూద్దాం, ఇప్పుడు ఏది ఎస్డీలోంచి అంటే సూపర్లేటివ్ డిగ్రీలోంచి మనం దేనికి మార్చాము, కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాము. అంటే ఏం ఉపయోగించాము, అక్కడ ఇచ్చిన క్లూ వర్డ్ని ఉపయోగించాము. సో ఎలా ఉపయోగించాము, ధోని ఈజ్, సో ఇది కంపారిటివ్ కదా, కాబట్టి ఏం చేసాము, ధోని ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్. ఎనీ అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్ అంటే మిగిలిన ఏ ఫినిషర్తో పోల్చినా ధోని అనేది బెటర్ అనేసి. ఇప్పుడు దీన్ని పాస్ట్లోకి మారుదాం. పాస్ట్లోకి మార్చినప్పుడు ఏముండాలా, నో అదర్ ఉండాలి. అదేవిధంగా ఏమవ్వాలా, ఆబ్జెక్టు సబ్జెక్ట్గా మారాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏది చూడమ్మా, ఇక్కడ చూడమ్మా, దాన్ తర్వాత ఉన్నదన్నీ ఆబ్జెక్టే. దాన్ తర్వాత చూడమ్మా, దాన్ తర్వాత ఉన్నదన్నీ ఆబ్జెక్ట్లే, అంటే ఎనీ అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్, ఓకేనా. ఇక్కడ ఎనీ అదర్ బదులు మేము ఏం చేసుకుంటాము, ఈ ఎనీ అదర్ పదం బదులు మనం ఇక్కడ నో అదర్ని ఉపయోగించుకుంటాం, అంతే కదా. చూడమ్మా, దాని తర్వాత ఉన్నదంతా ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తాము. చూడమ్మా, ఎనీ అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్, కాకపోతే మనకి ఏముంది ఇక్కడ ఎనీ అదర్ బదులు మనకి ఆల్రెడీ ఒక వర్డ్ ఉంది పీడీలో వాడడానికి, అది ఏది, నో అదర్. ఆ నో అదర్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎవరేసి, నో అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్. చూడమ్మా, నో అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్. సో యాస్టీస్గా మనం దీన్ని తీసి రాసుకున్నాము. కాకపోతే ఎనీ అదర్ అనే పదానికి బదులు మనకు ఆల్రెడీ నో అదర్ అనే పదం ఉంది కాబట్టి పీడీలో దాన్ని మనం ఇక్కడ ఉపయోగించుకున్నాం. నో అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్ ఈజ్, చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింగులర్ ప్లూరల్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, మీరు దీన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా, రూల్ నేర్చుకుంటారు కాబట్టి. చూడమ్మా, నో అదర్ ఫినిషర్, చూడమ్మా ఇదేది, ఇది సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఏం ఉపయోగించాము, సింగులరే ఉపయోగించాం. నో అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ధోని. ఇదేమవుతుంది, పీడీ అవుతుంది. నో అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ధోని. సో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి అమ్మా, ధోని ఈజ్ ద బెస్ట్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ పాజిటివ్ అయితే మనం వెంటనే మన మైండ్లో ఏం రావాలా, మన మైండ్ మ్యాప్లో ఎనీ అదర్ గుర్తు రావాలా, ఎప్పుడు కంపారిటివ్ డిగ్రీలో. కాబట్టి ఏం చేసాము, ధోని ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్. సో ధోనిని మిగిలిన ప్రపంచంలో ఉన్న ఫినిషర్ అందరినీ కలిపి ఒక సమూహంగా చేసి ఒకరుగా మనం ఇక్కడ కంపేర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎనీ అదర్ తర్వాత మనం ఏం ఉపయోగించాలి, సింగులరే ఉపయోగించాలి. ఈ సింగులర్ ప్లూరల్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. చూడమ్మా, నో అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్, చూడమ్మా ఈజ్, చూడండి ఈ సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి. ఎటువంటి వెర్బు, ఇక్కడ సింగులర్ కాబట్టి ఇక్కడ కూడా మనం సింగులరే తీసుకున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి సింగులర్లు కూడా. సో ఇక్కడ ఏముండాలి మనకి, సింగులర్ ఏముండాలి, సింగులర్ వెర్బే ఉండాలి. నో అదర్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ధోని. మనం ఏం ఉపయోగించాం ఇక్కడ, ఏం ఉపయోగించాము, యాజ్ ఉపయోగించాం, యాజ్ గుడ్ యాజ్ ధోని. సో ఇలా మనము రూల్ నెంబర్ 3ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో రూల్ నెంబర్ 3కి సంబంధించి మరొక ఎగ్జాంపుల్ని మనము చూద్దాం. రూల్ నెంబర్ 3కి సంబంధించింది మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సుదర్శన్ ఈజ్
సుదర్శన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్. సుదర్శన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సుదర్శన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఇది ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఎస్డిని తెలుపుతా ఉంది. ఇక్కడ ఏం తెలుపుతా ఉంది, ఎస్డిని తెలుపుతా ఉంది. ఎస్డిని తెలుపుతా ఉంది. నువ్వు ఎలా చెప్పగలవంటే ఇక్కడ మనం చూస్తే తెలుస్తుంది. చూడమ్మా, ది ప్లస్ ఈఎస్టీ ఉంది, ది ప్లస్ ఈఎస్టీ ఉంది కాబట్టి అది సూపర్లేటివ్ డిగ్రీ. ప్లస్ సుదర్శన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. ఎక్కడ కూడా నెగిటివ్ అర్థాన్ని ఇచ్చే, నెగిటివ్ సెన్స్ని ఇచ్చే పదము ఏది లేదు కాబట్టి దీనిని మనం పాజిటివ్ స్టేట్మెంట్గా మనం తీసుకోవడం జరుగుతుంది. పాజిటివ్ స్టేట్మెంట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సుదర్శన్ ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అనే పదం, అనే సెంటెన్స్. ఇప్పుడు దీన్ని మనం దేనిలోకి ఉపయోగించాలి, దేనిలోకి మార్చాలంటే సిడీలోకి మార్చాలి. సిడీలోకి మార్చాలంటే మన మైండ్లో మళ్ళీ రూల్ గుర్తు రావాలి. థర్డ్ రూలు ఏది, సిడీలో ఏం ఉపయోగిస్తాము, ఎనీ అదర్ లేదా ఆల్ అదర్ని మనం ఉపయోగిస్తాము. దాని ఇక్కడ జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాము. చూద్దామా. సుదర్శన్ ఈజ్ టాలర్. సుదర్శన్ ఈజ్ టాలర్. నెక్స్ట్ దాన్ ఎవరికన్నా, సుదర్శన్ ఈజ్ టాలర్ దాన్ ఎవరికన్నా, ఎనీ అదర్ బాయ్. చూడండి అమ్మా, మళ్ళీ చెప్పా, ఇక్కడ సింగులరే ఉండాలా. చూడండి ఇక్కడ ఏముంది, సింగులర్, అది గుర్తుండాలి. సింగులర్ ప్లూరల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, ఇన్ ద క్లాస్. ఇదేమవుతుంది, సిడి అవుతుంది. సో మీరు ఒకసారి చూడండి, సుదర్శన్ ఈజ్ టాలర్. చూడండి ఇక్కడ ఏం చెప్తే ఫస్ట్ నా లక్షణం తెలుపుతుంది. సుదర్శన్ ఈజ్ టాలర్, ఎస్ నా లక్షణం తెలిపింది. ఇప్పుడు కంపేర్ చేయాలి కదా. దాన్ ఎవరికన్నా, ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. వేరే ఏ ఇతర అబ్బాయితో పోల్చుకున్నా, వేరే ఏ ఇతర అబ్బాయితో, అబ్బాయిలతో కాదు, అబ్బాయిలతో కాదు, అబ్బాయితో పోల్చుకున్నా అంటే సింగులర్, అబ్బాయితో పోల్చుకున్నా అని అర్థం. సో కాబట్టి చూడమ్మా, ఇక్కడ కూడా ఏముంది, టాలర్. చూడమ్మా, టాలరు దాన్. సో ఈ టాలరు ప్లస్ దాన్ అనేది దేన్ని సూచిస్తుందంటే ఇది కంపారిటివ్ డిగ్రీ అని మనకి సూచిస్తుంది. నెక్స్ట్ మనం చూద్దాం. ఇంకా చివరిదేది పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. సో ఇప్పుడు మార్చాలన్నప్పుడు మీకు చెప్పాను ఏమవుతుంది, దాని తర్వాత ఉన్నవన్నీ చూడమ్మా, దాని తర్వాత ఉన్నదాన్ని మనం ఎలా కన్సిడర్ చేస్తామో ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేసి దాన్ని ఇటువైపుకు పంపిస్తాం. అప్పుడు మనం చూసినట్లయితే ఎనీ అదర్ పదము సిడీలో ఉపయోగిస్తే దానికి సరిసమానమైన పదము నో అదర్ అనే పదము పీడీలో ఉపయోగించే అవకాశం మనకు ఉంది కాబట్టి దాన్నే మనం ఉపయోగించాలి. సో కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది, నో అదర్ బాయ్. ఇక్కడ బాయ్స్ కాదమ్మా, బాయ్. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. యాస్టీస్గా తీసుకుంటాం, ఎటువంటి మార్పులను ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని యాస్టీస్గా తీసుకుంటాం. కాకపోతే జస్ట్ ఎనీ అదర్ ప్లేస్లో నో అదర్ని ఉపయోగిస్తాం మనకి ఇచ్చిన క్లూ వర్డ్ ప్రకారం. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్, మళ్ళీ సింగులరే. చూడండమ్మా, ఇక్కడ ఏం ఉపయోగించాము, సింగులర్ని ఉపయోగిస్తున్నాం. ఓకేనా. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్, చూడమ్మా ఎలా ఉంది, యాజ్ టాల్ యాజ్ సుదర్శన్. ఇదేంది, పీడి. ఇదేమవుతుంది, పీడి. ఒకసారి మనం చూడండమ్మా, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ సుదర్శన్. సో ఇక్కడ మనం చూడమ్మా, యాజ్ వచ్చింది. చూడండి ఇక్కడ మనకి ఏమైంది, ఎనీ అదర్ బదులు నో అదర్ ఉపయోగించుకున్నాము. యాజ్ని పాజిటివ్ చూడండి, నో అదర్ ఉపయోగించుకున్నాము, యాజ్ని ఉపయోగించుకున్నాము. సో ఇక్కడ సింగులర్ వెర్బ్నే తీసుకోవడం జరిగింది. సో మన సింపుల్ లాజిక్ మన మైండ్లో గుర్తుండాల్సింది ఒకటే, ఏది, రూల్ నెంబర్ 3నా. రూల్ నెంబర్ 3 అయితే ఉండాలి, సూపర్లేటివ్ డిగ్రీ పాజిటివ్గా ఉండాలి, కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ ఉపయోగించాలి, అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో నో అదర్ని ఉపయోగిస్తే సరిపోతుంది. సో ఎక్కడ సింగులర్ ప్లూరల్. చూడండమ్మా, ఎగ్జామ్లో మిమ్మల్ని రాయమని చెప్పరు, వాళ్ళు రాసిన దానిని మనం గుర్తించమని చెబుతారు కాబట్టి చాలా ఈజీగా వీటిని మనము ఆన్సర్ చేయొచ్చు. అస్సలు కన్ఫ్యూజ్ అవుదమ్మా. చూడండమ్మా, రూల్ నెంబర్ 1 ఏం చెప్తుంది, కంపారిటివ్ డిగ్రీ పాజిటివ్ అయితే పాజిటివ్ డిగ్రీలో నాట్ ఉపయోగించమని చెప్తుంది.
రూల్ నెంబర్ 2 ఏం చెప్తుంది, ఒకవేళ కంపారిటివ్ డిగ్రీనే నెగిటివ్ నాట్ ఉంటే పాజిటివ్ డిగ్రీలో అటువంటిది ఏది ఉపయోగించద్దు, పాజిటివ్గా ఉపయోగించమని చెప్తుంది. రూల్ నెంబర్ 3 ఏం చెప్తుంది, సూపర్లేటివ్ డిగ్రీ కానీ పాజిటివ్ అయితే కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ లేదా ఆల్ అదర్ను, పాజిటివ్ డిగ్రీలో నో అదర్ను ఉపయోగించమని చెబుతుంది. చాలా సింపుల్. ఓకేనా. రూల్ నెంబర్ 4 చూద్దాం. రూల్ నెంబర్ 4 చూద్దాం. ఈ చూడమ్మా, ఈ రూల్ నెంబరు ఏం చెప్తున్నా చూడమ్మా, ఎస్డి సిడి పిడి. ఎస్డిలో ఎలా ఉండాలి, సిడిలో ఎలా ఉండాలి, పీడీలో ఎలా ఉండదో చూద్దాము. చూడమ్మా, ఎస్డి కనుక నాట్, ఎస్డిలో కనుక నాట్ ఉపయోగిస్తే అంటే ఎస్డిలో కనుక నెగిటివ్ వర్డ్ అయితే సిడిలో ఏం చెప్తుంది, సమ్ అదర్ను ఉపయోగించాలి. అదేవిధంగా పీడీలో ఏమి ఉపయోగించాలి, అట్లీస్ట్ను ఉపయోగించాలి. సో చూడండమ్మా, సూపర్లేటివ్ డిగ్రీ కనుక నాట్ను ఉపయోగిస్తే, సూపర్లేటివ్ డిగ్రీలో కనుక నాట్ను ఉపయోగిస్తే ఆ సూపర్లేటివ్ డిగ్రీని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఆ కంపారిటివ్ డిగ్రీలో సమ్ అదర్ను ఉపయోగించాలి. అదేవిధంగా పీడీ అంటే పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ను ఉపయోగించాలి. పాజిటివ్ డిగ్రీలో అట్లీస్ట్ మనము ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఒక పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. ఒకసారి చూద్దాము. ప్రకాష్ ఈజ్ నాట్ ది, చూడమ్మా, ప్రకాష్ ఈజ్ నాట్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద విలేజ్. ప్రకాష్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద విలేజ్. సో చూడండమ్మా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. ప్రకాష్ ఈజ్ నాట్, చూడమ్మా, ది ప్లస్ మోస్ట్ ఉంది, ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్. చూడమ్మా, బాయ్ ఎలా ఉంది, సింగులర్ ఉంది. ప్రకాష్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద విలేజ్. సో ఆ విలేజ్లో ప్రకాష్ అనేది మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో ఏం కాదు, అతనికన్నా ఇంటెలిజెంట్లు ఉన్నారు అని అర్థం. ఇప్పుడు దీన్ని మనకి చూడండమ్మా, దీన్ని మనం ఎలా ఉపయోగించాలి, సిడిలో సమ్ అదర్ను ఉపయోగించాలి. సమ్ అదర్ను ఉపయోగించాలి. సో చూడమ్మా, మోస్ట్ దీంట్లో మనం ఆ విలేజ్లో సమ్ అదర్ను మనం తీసుకుంటాం. ఎలా ఉపయోగిస్తాం చూడమ్మా, ప్రకాష్ ఈజ్, చూడండమ్మా, ప్రకాష్ ఈజ్ మోర్, చూడమ్మా, సేమ్, ప్రకాష్ ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్, ప్రకాష్ ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్. చూడమ్మా, మోస్ట్ ఇంటెలిజెంట్ ఏమైంది, మోర్ ఇంటెలిజెంట్గా మారింది. ప్రకాష్ ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్, ఏం ఉపయోగించాలి ఇక్కడ, ఎవరితో కంపేర్ చేయాలి. ఇక్కడేమో ఇన్ ద విలేజ్ అని చెప్పేసాం, కానీ ఇక్కడ ఎవరితో ఒకరితో కంపేర్ చేయాలి కదా. ఆ ఎవరితో ఒకరితో కంపేర్ చేయాలంటే దాని బదులు మనం ఇక్కడ సమ్ అదర్ను ఉపయోగిస్తాము. ప్రకాష్ ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద విలేజ్. సో ఫస్ట్ టైం మనకి ఇక్కడ ప్లూరల్ వచ్చింది. చూడండి అమ్మా, ప్రకాష్ ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్, ఓకేనా, ప్రకాష్ ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ సమ్ అదర్ బాయ్స్. ఇక్కడ ఏమొచ్చింది, ప్లూరల్ వచ్చింది. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద విలేజ్. సో ఇలా మనకి చూడండి, ప్రకాష్ ఈజ్ నాట్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ ఎవరికన్నా సమ్ అదర్ బాయ్స్. ఇక్కడ మన క్లూ వర్డ్ ఏదమ్మా, సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద విలేజ్. సో ఇలా కంపేర్ చేసినాం. చూడమ్మా, ప్రకాష్ని సమ్ అదర్తో కంపేర్ చేసినాం. ఇప్పుడు దీన్ని మనం పాజిటివ్లోకి మారిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి, పాజిటివ్ డిగ్రీలోకి మారుద్దాం. అప్పుడు ఏమవుతుంది,
అది ఇలా అవుతుంది, అంటే సమ్ అదర్ కదా. నేనేం చెప్పాను, దాని తర్వాత దాన్ని మనం ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేసుకోండి ఇటువైపు మార్చడానికి అని చెప్పాను. ఓకేనా, సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద విలేజ్, సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద విలేజ్. చూడమ్మా, ఆర్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, బాయ్స్ ఏముంది ఇక్కడ, ప్లూరల్. చాలా ఇంపార్టెంట్, సింగులర్ ప్లూరల్ బాగా అవగాహన చేసుకోండి. బాయ్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ వెర్బ్ కూడా ఎలా ఉండాలా, ప్లూరల్. ఆప్షన్లో ఈజ్ ఉందనుకో అది తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి మనము. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద విలేజ్ ఆర్ ఏమైంది, అట్లీస్ట్. చూడండి, వాళ్ళు ఏమైనారు, అట్లీస్ట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ప్రకాష్. ఇదేమవుతుంది, పీడి పాజిటివ్ డిగ్రీ, ఇది సిడి కంపారిటివ్ డిగ్రీ, ఇది ఎస్డి సూపర్లేటివ్ డిగ్రీ. సో చూడండి అమ్మా, ఇక్కడ మనకి కీవర్డ్ ఏది, ఇక్కడ మనకు వాడిన కీవర్డ్ ఏది, అట్లీస్ట్. సో మనం చూసినట్లయితే చూడండి అమ్మా, నాట్ సూపర్లేటివ్ డిగ్రీలో నాట్ ఉపయోగించాము, కంపారిటివ్ డిగ్రీలో ఏం ఉపయోగించాము, సమ్ అదర్ను ఉపయోగించాము. అదేవిధంగా పాజిటివ్ డిగ్రీలో ఏం ఉపయోగించాము, అట్లీస్ట్ని ఉపయోగించడం జరిగింది. సో రూల్ నెంబర్ 5 ఏం చెప్తుంది, సూపర్లేటివ్ డిగ్రీలో కనుక నాట్ ఎన్ఓటి నాట్ అనేది నీకు కనిపిస్తే కంపారిటివ్ డిగ్రీలోకి మార్చినప్పుడు ఆ కంపారిటివ్ డిగ్రీలో నువ్వు సమ్ అదర్ను ఉపయోగించాలి. అదేవిధంగా ఆ కంపారిటివ్ డిగ్రీని నువ్వు పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు ఆ పాజిటివ్ డిగ్రీలో నువ్వు అట్లీస్ట్ని ఉపయోగించాలి. ఓకేనా, అట్లీస్ట్ మనం ఉపయోగించాలి. సో ఇక్కడ అదేవిధంగా యాజ్ కూడా ఉంది. ఓకేనా, ఇదేది బేస్ ఫామ్ ఆఫ్ డిగ్రీ. సో ఇలా మనకి ఈ 4th రూల్లో నాటు, సమ్ అదర్, అట్లీస్ట్ అనేది ఒకదానికి అనుసంధానమై ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. విమల ఈజ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ in the office. Vimala is not the most beautiful girl in the office. So ఆఫీస్లో విమల అనే పెద్ద అందమైన అమ్మాయి కాదు. విమల ద మోస్ట్ ఓకేనా ఇన్ ద ఆఫీస్. సో ఆఫీస్లో ఉన్న అందరితో కంపేర్ చేస్తారు ఎవరిని, విమలాని. అంటే మోర్ దాన్ 3 persons. ఎలా ఉంది, నెగిటివ్లో కంపేర్ చేస్తారు. అంటే విమల ఈజ్ నాట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద క్లాస్, సో ఇన్ ద ఆఫీస్. సో ఆ ఆఫీస్లో విమల ఏమంత మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఏమి కాదు. అంటే విమల కన్నా అందమైన వాళ్ళు ఆ ఆఫీస్లో ఉన్నారు అనేసి అర్థం. ఇప్పుడు దీన్ని చూడండి, మరి నాట్ ఉపయోగించాం కాబట్టి రూల్ నెంబర్ 4 కిందకు వస్తుంది. ఆ రూల్ నెంబర్ 4లో ఏం ఉపయోగిస్తాం, నెక్స్ట్ దాన్ని సిడీలోకి మార్చినప్పుడు. సో నాట్ ది ఉంది కాబట్టి మనం సిడీలోకి మార్చినప్పుడు ఏం చేస్తాము, సమ్ అదర్ను ఉపయోగిస్తాం. ఏం ఉపయోగిస్తాము, సమ్ అదర్ను ఉపయోగిస్తాం. ఆ సమ్ అదర్ ఎలా ఉపయోగించాలంటే చూడండమ్మా, విమల ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్. విమల ఈజ్ నాట్ more beautiful than some other girls in the office. సో చూసారా ఎంత సింపుల్గా ఉంది ఇది. ఇక్కడ చూడండి అమ్మా, సో ఇక్కడ ఏముంది, మోర్ బ్యూటిఫుల్. చూడమ్మా, మోస్ట్ బ్యూటిఫుల్ ఎస్డీలో వస్తే మోర్ బ్యూటిఫుల్ సిడీలో వస్తుంది. చూడమ్మా, దాన్ వచ్చిందా. సో మోర్ ప్లస్ డాన్ వచ్చింది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ. సో ఇది ఎస్డి సూపర్లేటివ్ డిగ్రీ అయితే ఇది కంపారిటివ్ డిగ్రీ. దాన్ సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద ఆఫీస్. చూడమ్మా, గర్ల్స్ ఇక్కడ ఏముంది, ప్లూరల్. సో ప్లూరల్ ఇంపార్టెంట్, ప్లూరల్ సింగులర్ మళ్ళీ చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి.
ఓకేనా. విమల ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద ఆఫీస్. ఓకే, ఇప్పుడు దీనిని మనం దేనిలోకి మార్చాలి? నెక్స్ట్ మనకు మిగిలింది సిడి. నెక్స్ట్ మిగిలింది ఏది? సిడి, సారీ పీడి. పీడీలోకి పాజిటివ్ డిగ్రీలోకి మార్చాలి. ఆ పాజిటివ్ డిగ్రీలో మార్చాల్సినప్పుడు మన మైండ్లో ఏముండాలి? అట్లీస్ట్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ అట్లీస్ట్ని ఇప్పుడు చూద్దాం. సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద ఆఫీస్. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండమ్మా, దాన్ వదిలేసి దాన్ తర్వాత ఉన్నదన్నీ మనము ఇటువైపు పంపించుకోవాలి. ఓకేనా. సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద ఆఫీస్ ఆర్ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చూడండమ్మా గర్ల్స్ ప్లూరల్ కాబట్టి మనం ఆర్ కూడా ప్లూరల్ అని తీసుకున్నాం. సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద ఆఫీస్ ఆర్ ఏమవుతుంది చూడు, వాళ్ళ గురించి చెప్తుంది. ఆర్ అని చెప్పి వాళ్ళ గురించి చెప్తుంది. అట్లీస్ట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవరు? విమల. ఇది వచ్చి పీడి. సో సమ్ అదర్ గర్ల్స్ ఇన్ ద ఆఫీస్ ఆర్ అట్లీస్ట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ విమల. ఎలా ఉన్నారు? యాజ్ బ్యూటిఫుల్ యాజ్. ఇక్కడ కీవర్డ్ ఏది? అట్లీస్ట్. సో చూసారా, సో ఇలా మనం రూల్ నెంబర్ 4 ప్రకారము ఎస్డీలో కనుక నాట్ అనేది ఉంటే సిడీలోకి మార్చినప్పుడు సమ్ అదర్ను, పీడీలోకి మార్చినప్పుడు అట్లీస్ట్ని మనము ఉపయోగించాలి. సో ఇలా మనం చాలా సింపుల్గా ఉపయోగిస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఒకదాని నుంచి ఇంకో దానికి సులభంగా మార్చగలుగుతున్నాము. సో అక్కడ మిమ్మల్ని మార్చి రాయమని చెప్పరు, ఆల్రెడీ వాళ్ళు రాసేసి ఉంటారు. జస్ట్ మనం గుర్తిస్తే సరిపోతుంది, బట్ ఇవి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇది రూల్ నెంబర్ 4.